చేశారు. క్షణాల్లో వైన్ బాటిల్ని మొత్తం అన్ని దోచుకుని వెళ్ళిపోయారు స్థానికులు. ఒక్కసారిగా జనం షాపులోకి చొరబడి ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మందుబాబులను ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు నిర్వాహకులు. ఎంఆర్పీకి మించి మద్యాన్ని విక్రయిస్తున్నారు అని ఆరోపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క కోటపై 20 రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మొత్తం 4 దుకాణాలలో సరుకును లూటీ చేశారు. క్షణాల్లో మొత్తం ఆ వైన్ షాపుల్లో సరుకునంతా కూడా ఎత్తుకు వెళ్ళిపోయారు. మహిళలు కూడా ఈ లూటీలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు 2 బాక్సులు ఎత్తుకు వెళ్ళిపోతున్న దృశ్యాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దుకాణాల్లో మద్యం దొరికినోళ్ళకు దొరికినంత దోపిడీ చేసుకు వెళ్ళిపోయారు. పెట్టెలకు పెట్టెలు ద్విచక్ర వాహనాలపై ఎత్తుకు వెళ్లారు స్థానికులు. గతంలో ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ నేత దుకాణాల్లో స్థానికులు ఈ లూటీకి పాల్పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, ఎందుకు స్థానికులు ఈ మద్యం షాపుల్లో లూటీకి పాల్పడ్డారు? రోహిత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ప్రముఖ మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండ్లు మద్యం వైన్ షాపులలో అందుబాటులో లేకుండా పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులకే విక్రయిస్తున్నారంటూ పెద్ద ఎత్తున మద్యం బాబులు ఒక్కసారిగా నిన్న మూకుమ్మడిగా టేకులపల్లి మండలం కేంద్రంలోని 4 వైన్ షాపుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అటు షాపు యాజమాన్యాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటు షాపు యాజమాన్యానికి అటు ఆందోళనకారులకు మధ్య కొంత వాగ్వాద పరిస్థితులు కింద తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఉన్నటువంటి స్థానికులంతా ఒకసారిగా వైన్ షాపులకు చుచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఉన్న అన్ని బ్రాండ్లను కూడా తీసుకువెళ్తూ పూర్తిగా సంచుల్లో నింపుకొని అక్కడి నుంచి పూర్తిగా పరారైన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి ఇల్లందుకు చెందినటువంటి గణేష్ అనే ఒక వ్యక్తి వైన్స్ దుకాణాలు నడిపిస్తూ ఉంటాడు. సో ఆయనకు చెందినటువంటి వైన్స్ దుకాణాలను అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా? ప్రధానంగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నటువంటి గణేష్ కు ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరులకు మధ్య కొంత వాగ్వివాదం నెలకొన్న నేపథ్యంలో, కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇది కావాలని చేశారా, లేదంటే మందుబాబులు అకస్మాత్తుకంగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసి ఇది యాదృచ్ఛికంగా జరిగిన అంశంపై ఇప్పటికే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 4 వైన్ షాపులలో మొత్తం మద్యం అంతా కూడా అటు స్థానికులు లూట్ చేసినట్లయితే మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు స్థానిక యాజమాన్యం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. రోహిత్, అసలు స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఎందుకు వాళ్ళంతా ఈ లూటీకి పాల్పడ్డారు మొత్తం 4 షాపుల్లో? స్థానికుల నుంచి వచ్చే వాదన ఒకటే, పూర్తిగా మద్యం దుకాణాల్లో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా అందుబాటులో ఉండడం లేదు. పూర్తిగా అన్ని బెల్ట్ షాపులకే విక్రయించడం వల్ల తాము ప్రతి బాటిల్ కు 30-40 రూపాయలు అదనంగా చెల్లించి వాటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది. సిండికేట్ గా ఏర్పడినటువంటి వైన్స్ ముఠానికి సంబంధించినటువంటి అందరూ కూడా వ్యాపారస్తులంతా సిండికేట్ గా ఏర్పడ్డారు. ఒక్కో బాటిల్ కు అదనంగా 40 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ అక్కడ స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లందు వ్యాప్తంగా కూడా ఇప్పటికే వైన్స్ వ్యాపారంతా కూడా సిండికేట్ గా మారారు. అది ప్రతి ఏటా కూడా జరుగుతూ వస్తుంది. సో అకస్మాత్తుగా ఈ రోజు సాయంత్రం నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో పూర్తిగా ఒక్కసారిగా వైన్ షాప్ యాజమాన్యాన్ని కూడా అప్రమత్తమై పోలీసులను కూడా వాళ్ళు సంప్రదిస్తున్నారు. ఖచ్చితంగా ఏదేమైనా ఇలా స్థానికులు తమ షాపుల్లోకి చొచ్చుకొచ్చి ఇలా తమతో ఆందోళనకు దిగి నిరసన పేరిట షాపుల్లో బీఆర్ఎస్ నేత దుకాణాల్లోనే ఈ లూటీకి పాల్పడ్డారు. గతంలో ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టిన నేతకు చెందిన దుకాణాలని చెప్తున్నారు. దాదాపుగా గతంలో కూడా ఇదే గణేష్ అనే బీఆర్ఎస్ కు చెందినటువంటి వ్యాపారి యొక్క వైన్ షాప్ ను కూడా గతంలో అధికారులు కూడా సీజ్ చేశారు. ఒక 18 సంవత్సరాల మైనర్ బాలుడికి ఒక మద్యం సీసాను విక్రయించారంటే కూడా అదే గణేష్ కు చెందినటువంటి ఒక వైన్ షాప్ ని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం అదే గణేష్ కు చెందినటువంటి మరికొన్ని షాపుల్లో కూడా ఇలా దాడులు చేయడం, ఆందోళన చేయడం, ఆ షాపుల్లో ఉన్నటువంటి వైన్స్ ని పూర్తిగా బ్రాండ్లను దొంగిలించడం, లూటీ చేయడం వంటి చూస్తుంటే పూర్తిగా ఇది రాజకీయ కక్ష సాధింపుల చర్యగానే మనం భావించాలి. రోహిత్, రైట్ ఉదయ్. భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో మద్యం దుకాణాలపై దాడి చేశారు స్థానికులు. క్షణాల్లో నిర్వాహకులు చూస్తూ ఉండగానే మొత్తం మద్యం దుకాణాల్లో ఉన్న సరుకంతా కూడా దోచుకు వెళ్ళిపోయారు. ఒక్కసారిగా జనం షాపులకు చొరబడి ఆ మద్యాన్ని ఎత్తుకు వెళుతూ ఉంటే ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు నిర్వాహకులు. అదే ఎంఆర్పీకి మించి మద్యాన్ని విక్రయిస్తున్నారు అనే ఆరోపణతోనే ఈ లూటీకి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఒక్కో క్వార్టర్పై 20 రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు. మద్యం షాపులన్నీ సిండికేట్గా ఏర్పడి
ఇలా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ ఉండటంతోనే ఆ షాపుల్లో లూటీకి పాల్పడ్డారు అని చెప్తున్నారు. పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తం 4 దుకాణాల్లో సరుకును లూటీ చేశారు. మహిళలు కూడా ఈ లూటీలో పాల్గొనడం విశేషం. మాకేమయ్యారా లూటీ చేయాలి. గుద్ద వాళ్ళు 2-3 షాపులు అయిపోయినాయి.